మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఎయిడ్స్ ఈ పేరు ఒకప్పుడు యావత్ ప్రపంచాన్నే వణుకు పుట్టించింది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంత అదుపులో ఉన్నప్పటికీ అక్కడక్కడ ఎయిడ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎయిడ్స్, సుఖ వ్యాధుల నివారణకు కండోమ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇందుకోసం పోస్ట్ బాక్సుల మాదిరిగా కండోమ్లను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ తో పాటు సామాన్య ప్రజలకు కండోమ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు చేపడుతోంది. దీని ఫలితంగానే ప్రస్తుతం సమాజంలో సెక్స్ గురించి అపోహలు తొలగిపోయి చాలా మంది సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇదే క్రమంలో కండోమ్స్ వినియోగము భారీగా పెరిగిపోయింది. సురక్షిత శృంగారంపై ప్రజల అవగాహన పెరగడంతో కండోమ్స్ వినియోగం బాగా పెరిగింది. ఎయిడ్స్ తో మరికొన్ని ప్రాణాంతక సుఖ వ్యాధుల బారిన పడకుండా కండోమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే అవాంఛిత గర్భం, కుటుంబ నియంత్రణకు కూడా ఇవి పనికొస్తున్నాయి. ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతున్న కండోమ్స్ వినియోగంపై జాతీయ కుటుంబ ఆరోగ్య విభాగం ఓ సర్వే చేపట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశంలో అత్యధికంగా కండోమ్స్ ఉపయోగిస్తుంది తెలుగు ప్రజలేనని ఈ సర్వే తేల్చింది. ఇక మన దేశంలో కండోమ్స్ ని అత్యధికంగా ఉపయోగిస్తోంది కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ ప్రజలు. ఇక్కడ సగటున 10,000 మందిలో 993 మంది కండోమ్స్ ఉపయోగించి సురక్షితంగా సెక్స్ లో పాల్గొంటున్నారు. రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. తెలుగు ప్రజలు మంచి లైంగిక విజ్ఞానాన్ని కలిగి ఉండటం వల్లే ఇలా సురక్షిత శృంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఏపీలో సగటున 10,000 మందిలో 978 మంది కండోమ్లు వినియోగిస్తున్నట్టు కేంద్ర సర్వేలో తేలింది. ఏపీ తర్వాత అత్యధిక కండోమ్స్ వినియోగంలో పుదుచ్చేరి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి 10,000 మందిలో 960 మంది కండోమ్స్ వినియోగిస్తున్నారు. ఆ తర్వాత పంజాబ్ 895, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 530 మందితో వరుసగా 3, 4, 5 స్థానంలో నిలిచాయి. అలాగే రాజస్థాన్ లో ప్రతి 10,000 మందిలో 514, గుజరాత్ లో 430 మంది కండోమ్స్ వాడుతూ రతి క్రీడల్లో మునిగి తేలుతున్నారు. ఇక అతి తక్కువగా కండోమ్స్ ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రతి 10,000 మందిలో కండోమ్ ఉపయోగించేది కేవలం 307 మంది. బాగా అభివృద్ధి చెందిన ఐటీ సిటీలోనే పరిస్థితి ఎలా ఉంటే కన్నడ పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రాష్ట్రంలో 6% మందికి అసలు కండోమ్ గురించే తెలియదట. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం 3.307 బిలియన్స్ కండోమ్స్ వినియోగిస్తున్నారట. ఇలా అత్యధికంగా కండోమ్స్ ను వినియోగించే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇక్కడ ప్రతి ఏటా 530 మిలియన్స్ కండోమ్స్ వినియోగిస్తున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ 2021-2022 సంవత్సరంలో నిర్వహించిన సర్వే వివరాలు చెబుతున్నాయి. అయితే ఈ సర్వేలో మరో ఆందోళనకర విషయం బయటపడింది. ప్రతి ఏటా దేశంలో కండోమ్స్ వినియోగం తగ్గుతోందని ఈ సర్వే తేల్చింది. కాబట్టి కండోమ్ల వినియోగంలో బాగా వెనుకబడ్డ రాష్ట్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో చైతన్యపరిచే ప్రయత్నం చేస్తోంది.